నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ రోజు మనము అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అనంతంపల్లిలో అయితే ఉండడం జరిగింది. 8 నెలల క్రిందట ఈయన భార్య, మీ భార్య పేరు ఏం పేరునా? నీలావతి. అలాగే వీళ్ళ తల్లి గారైన నీలావతి గారు 8 నెలల క్రిందట బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ దేశానికి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఆమె బాగానే వీళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఆమె ఏమైపోయింది, ఎక్కడుంది వీళ్ళకు కూడా తెలియదు అనమాట. ప్రస్తుతం వీళ్ళు మా అమ్మను ఇండియాకు రప్పియండి, ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టి ఇండియాకు రప్పియమని చెప్పేసి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఆయన కూడా తెలుపుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఏం జరిగిందో అని చెప్పేసి ప్రస్తుతం మనం మాట్లాడి ఆమె ఎక్కడికి వెళ్ళింది, అసలు వీళ్ళకు ఆమెకు మధ్య పోయిన తర్వాత ఏం జరిగింది, అసలు మొత్తం వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. అన్న మీ పేరునా? నా పేరు నారాయణ. మీ భార్య ఎన్ని రోజుల కిందట పోయిందన్న కువైట్ కి? ఇప్పుడు 8 నెలలు అయిపోయింది సార్. 8 నెలలు అయిపోయింది. పోయిన తర్వాత మీకు ఫోన్ చేసి మాట్లాడుతా ఉండింది? అప్పుడు చేస్తా ఉండింది. ఒక నెలకు 4 మార్లు చేసేది. ఏదన్నా గలాట్ పెట్టుకునేది, మళ్ళీ నెంబర్ బ్లాక్ లో పెడతా. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీకు ఫోన్ చేసి? ఫోన్ చేసి 1 మంత్ అయింది సార్. 1 మంత్ అయిపోయింది. నా బిడ్డలు కూడా ఏడ్చారు. ఏదంటే నేను అన్నిటికీ తగ్గించిన సార్. నేను పని చేసుకోవాలా, నా బిడ్డలు బతకాలా. నేను డబ్బులు అడిగితే నీకేం బాగి, నువ్వే నువ్వు నాకు పంపి నీ జీతం ఏం చేస్తున్నావు అని అంటారు. కానీ దాన్ని బట్టి నేను వాళ్ళ అమ్మల్ని అడిగితే మాకు తెలీదు, మా కౌన లేదు, పంపించి నువ్వే కదా అన్నారు. అంతా వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. ఇప్పుడు ఆమె కువైట్ కి పోయేటప్పుడు నీ అంగీకారంతో పంపించిన. నీ అంగీకారంతో నువ్వే పంపించిన. కానీ పోయిన తర్వాత ఏం జరిగింది? ఆమె పోయిన తర్వాత వాళ్ళందరూ ఒకటే వాళ్ళు వదిలేసి వాడు తాడిపోతారు అది ఇది అని చెప్పి వాళ్ళకి ఏదో తీసిన అందరికి చెప్పేశారు. వాళ్ళే నాకు చెప్పినారు. అంటే ఇప్పుడు బిడ్డల కోసం కూడా ఆమె ఫోన్ చేయడం లేదు. బిడ్డల కోసం కూడా మీరు అందరూ చచ్చే సాగులు బతికిన సార్. ఆ మాట అంటే నాకు నేనే చచ్చిపోవాలనిపిస్తాను. ఇదందరూ సాగుండి అది అడగండి. అంటే ఇప్పుడు మీకు ఫోన్ టచ్ లోనే లేదు? లేదు. దయచేసి నేను ఎస్పీ గారిని కోరుతున్నా, లోకేష్ అన్నను, పవన్ కళ్యాణ్ కోరుతున్నా, మా భార్య మాకు ఇంటికి రావాలా. మాకు ఎక్కడుందని తెలుసా నీకు? కువైట్ లో తెలుసు సార్. ఫిర్దౌస్ లో ఉన్నది. కానీ మీతో ఫోన్లు లేవు, ఏమి లేవు, మాట్లాడలేదు. వాళ్ళందరూ ఉంది కానీ ఫోన్ చేయకు, వాళ్ళు వదిలేసుకొని వీడియోకి ఇద్దామని వాళ్ళ అమ్మలు అన్నారు. ఇప్పుడైతే బిడ్డల కోసం కూడా ఫోన్ చేద్దాం. బిడ్డలు కూడా వాతావరణి సార్, మీరు చచ్చిపోండి, మీ నాయన చచ్చిపోండి అని చెప్పి వాళ్ళు తగ్గింది కదా. ఒకసారి పిల్లలు కింద మీ అమ్మ ఫోన్ లో మీతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందమ్మా? అలా అయిందా? మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడింది మీకు? మీ అమ్మ మీతో లాస్ట్ గా మాట్లాడిన మాటలు ఏది చెప్తారా? చెప్పుమ్మా. మీరు ఏదన్నా సావండి, మీకు మాకు సంబంధం లేదు, మీకు చావని బతకండి సార్. అంటే దేనికి నిన్న మాట అమ్మా? నీకేమైనా తెలుసా ఆమె ఎందుకని నా మాట అని? నీకేమైనా తెలుసా అమ్మా? అయితే మీకైతే ఫోన్ చేయడం లే. నీకు బాబు మీ అమ్మతో మాట్లాడినావా నువ్వు? ఏం చెప్పింది మీ అమ్మ నీతో? చెప్పు నాన్న. అమ్మ ఏం మాట్లాడింది? ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు అది కూడా చెప్పండి. మీకు అమ్మ కావాలా? మీ అమ్మ అయితే మిమ్మల్ని వద్దంటాను. మీకైతే అమ్మ కావాలా? అది చెప్పండి అమ్మా. మా జనానికి అందరికి అట్టమయ్యేట్టుగా చెప్పు. నువ్వు మీ అమ్మకే చెప్పు, అమ్మా మీకోసం నేను ఇండియాలో ఉన్నాను. మీ అమ్మ చూస్తారు ఈ వీడియో తప్పకుండా కువైట్ లో. మీ అమ్మకు చెప్పు, నువ్వు నేరుగా ఫోన్ లో మాట్లాడడం లేదు కదా, మీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది కదా, మీ అమ్మకు చెప్పండి, అమ్మా మీకోసం మేము ఇండియాలో ఉన్నామని చెప్పి మీ బాధ ఏందో నేరుగా కెమెరా వైపు చూసి చెప్పమ్మా. చెప్పు, నువ్వు మాట్లాడు. ఏం భయం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మీ అమ్మతో మాట్లాడు. మీ అమ్మ మాట్లాడు. అమ్మ నువ్వు ఇంటికి రమ్మా, ఇండియాలో మా బాధ గుళ్ళు. మనం ఇంటికి రమ్మా, మాకు స్కూల్ పోయేదానికి ఇబ్బందిగానే, సరేనా? ఇంటికి రమ్మా, ఇండియాకి. డబ్బు వద్దులేమ్మా సార్, నా ఇంటికి రమ్మా. నువ్వు మాట్లాడదా? మధ్యలో మాట్లాడకూడదు. నువ్వు ఏందో నువ్వు చెప్పుమా. ఇంటికి రమ్మా, మాకు ఇబ్బందిగానే, సరేనా? ఇండియాకి రమ్మా. ఇంటికి రమ్మా, నాకు డబ్బు గట్టిగా చెప్పు. మా ఇంటికి రమ్మా, డబ్బు ఏమవుతా.
ఇంటికి రమ్మా ఇందాక చూడమ్మా ఇంటికి రమ్మా దండం పెట్ట మా ఆయన పోతాడు ఇంటికి కోవిడ్కి రామ్మని దండం పెట్ట ఇంటికి రమ్మా నాన్న పోతాడు మన కోవిడ్కి సంపాదించుకుంటాడా ఆ డబ్బు వద్దు ఏమో వద్దా మనం ఇంటికి రమ్మా నాన్న పోతాడు కోవిడ్కా సరేనా మేము స్కూల్కి పోయడానికి ఇబ్బంది కదా మాక నువ్వు ఇంటికి రమ్మా నాన్న పోతాడు కోవిడ్కా సరేనా దండం పెడతామ్మా ఇంటికి రమ్మా నువ్వు నారాయణ. మీ భార్య పేరు నీలావతి. నీలావతి. ఆమె ఎన్ని రోజుల కిందట పోయింది కోవిడ్ కి? 8 months అయిపోయింది సార్. 8 నెలలు అయిపోయింది. 8 నెలలు అయిపోయిన తర్వాత ఆమె మీకు ఎన్ని రోజులు ఫోన్ చేస్తా అనేది? నెలకు అదే ఒక వారం చేస్తుంది. మళ్ళీ ఏదైనా రచ్చ పెట్టుకుంటది నాతో, అది ఇదని నెంబర్ బ్లాక్ లో పెట్టేస్తుంది. 1 month చేయదు. నేను